నమస్తే. మాజీ డిఎస్పీ నళిని. నళిని పేరు చెప్తే తెలంగాణ ప్రజలే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు గుర్తుపట్టేటువంటి ఫేస్. తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల తర్వాత సస్పెండ్, దాని తర్వాత ఆమె ఆ పోస్టుకి పూర్తి స్థాయిలో రాజీనామా చేయడం. ఇదంతా కూడా జరిగినటువంటి సంఘటన మనందరికీ కూడా తెలుసు. తెలంగాణ ఉద్యమం సమయంలో తాను ఏ విధంగా అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళని, అధికారులని కానీ మరో పక్కన నాయకులను కానీ ఎదిరించినటువంటి చరిత్ర నళినికే చెందుతుంది. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు, దాని తర్వాత జరిగినటువంటి కొన్ని కారణాలతోటి ఆమె పూర్తి స్థాయిలో డిఎస్పీగా ఆమె దూరం కావడం, దాని తర్వాత కనిపించకపోవడం. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఒక పక్కన అప్పటికే తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నళిని యొక్క సేవలు గుర్తించకపోగా ఇంకా అవమానించినటువంటి తీరుగా ఆ రోజు ఉన్నటువంటి సర్కారు ప్రవర్తించింది. దాని తర్వాత మొన్న జరిగినటువంటి ఎన్నికల తర్వాత మరోసారి నళిని తెర మీదికి రావడం జరిగింది. నళినిని మళ్ళీ ఎవరైనా పోస్టింగ్ ఇస్తారు కావచ్చు రేవంత్ రెడ్డి అని చెప్పేసి భావించడం జరిగింది. కానీ ఆమె కొంత సుముఖంగా లేనట్టుగానే కనపడ్డది. ఆమె మళ్ళీ ఈరోజు ప్రస్తావనకు తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిదంటే ఆమె రాసినటువంటి మరణ వాంగ్మూలం, ఆమె రాసినటువంటి ఒక వీరునామా అనుకోవచ్చు. ఇదే నాకు సంబంధించినటువంటి చివరి లేఖ. నేను క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నాను. 2018 నుంచి ఇప్పటి వరకు నేను క్యాన్సర్తో పోరాడుతూ ఉన్నాను. ఇన్నేళ్లుగా నేను ఆ వ్యాధితో నేను దుఃఖిస్తున్నాను, బాధపడుతూ ఉన్నాను. నేను చావు అంచుల వరకు వెళ్ళబోతా ఉన్నాను. ఇదే నా చివరి సంబంధించినటువంటి వీరునామా కావచ్చు, వాంగ్మూలం కావచ్చు అన్నటువంటి అంశాలని ఆమె ఫేస్బుక్ ద్వారా రాసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఆమె రాసినటువంటి ఏదైతే లేఖ ఉందో అది సంచలనంగా మారిపోయింది. ఇప్పుడు అదే ట్రెండింగ్లోకి వచ్చింది. ముఖ్యంగా డిఎస్పీ మరణ వాంగ్మూలం కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మరొక పక్కన ఆమె ట్యాగ్ కూడా చేయడం జరిగింది. పిఎం ప్రధానమంత్రి మోదీకి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేస్తూ ఆ సంబంధించినటువంటి లేఖను కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. నేను బతికున్నప్పుడు నాకు ఎలాంటి గుర్తింపు ఇవ్వకపోగా నేను చనిపోయిన తర్వాత అవార్డులంటూ రివార్డులంటూ చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. నా చావుని ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు వాడుకునేందుకు వీలు లేదు అంటూ ఆ వాంగ్మూలంలో రాసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఒకసారి కనుక చూసినట్టయితే ఆమె రాసినటువంటి ఈ యొక్క లెటర్ ఇదే కనబడతా ఉన్నది. ముఖ్యంగా ఆమె రాసినటువంటి ఉత్తరం ఒకసారి చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలుగు రాష్ట్ర ప్రజలకు డిఎస్పీ నళిని బహిరంగ లేఖ. ఇది లేఖే కాదు, ఇది ఒక వీరునామా అనుకోవచ్చు, మరణ వాంగ్మూలం అని కూడా మీరు అనుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ స్టేట్మెంట్ చూస్తే అర్థమవుతా ఉన్నది. ఒక అధికారినిగా, ఉద్యమకారినిగా, రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్య సేవికగా, ఆధ్యాత్మికవేత్తగా సాగిన నా జీవితం ముగియబోతుంది. నా ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్గా ఉంది. ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్లో ఉన్నాను. 3 రోజుల నుండి నిద్ర లేదు. రాత్రంతా మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నాను. 8 ఏళ్ల క్రితం సోకిన రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే విలక్షణ కీళ్ళ జబ్బు. అంటే ఇదంతా కూడా బ్లడ్ క్యాన్సర్ అండ్ బోన్ క్యాన్సర్. ఈ రెండు ఆమెకు బ్లడ్ క్యాన్సర్తో అలాగే బోన్ క్యాన్సర్తో కూడా గత 2 నెలలుగా టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా వైరస్ల వల్ల తీవ్ర స్థాయికి చేరింది. క్షణం క్షణం పేలిపోతున్నట్లు, ఏ కీలు కా కీలు విరిచేసినట్లు నొప్పి తట్టుకోలేకపోతున్నాను. 2018లో ఈ జబ్బు ప్రారంభమైనప్పుడు, ఇలాంటి స్థితియే ఏర్పడినప్పుడు మొండి పట్టుదలతో ఏదో సాధించాలనే తపనతో హరిద్వార్ వెళ్ళి రామ్దేవ్ బాబా పంచకర్మ సెంటర్లో నెలల తరబడి ఉంటూ నన్ను నేను బాగు చేసుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అంత దూరం పోయేంత ఓపిక లేదు, నిరామంలో చేరేంత డబ్బు లేదు. 25 ఏళ్ల క్రితమే నా శరీరం నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లిమేటరీ డ్రగ్స్కు సెన్సిటివ్గా మారిపోయింది. నేను ఫార్మాసిస్టును కూడా, కాబట్టి అలోపతి మందులకు ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో నాకు బాగా తెలుసు. కనుక 30 ఏళ్లలోపు ఉండాల్సిన ఆర్య ఫ్యాక్టర్ అత్యధికంగా 900కు చేరిన స్టైరాయిడ్స్ వాడకుండా ఆయుర్వేదమే వాడుతూ యోగా, ధ్యానం, వేదాధ్యయనం, యజ్ఞముల ద్వారా మామూలు మనిషిగా మీ అందరి ముందు కనిపించాను. కానీ గత కొన్ని నెలలుగా మళ్ళీ నాలో స్ట్రెస్ పెరుగుతూ వస్తుంది. దాని ప్రభావమే రకరకాల ఆరోగ్య రుగ్మతలు చుట్టుముట్టాయి. ఇంగ్లీష్ మందులను వాడక తప్పని పరిస్థితి.
వాటి సైడ్ ఎఫెక్ట్స్ నా పరిస్థితిని ప్రమాద స్థాయికి చేర్చాయి. నా గతమంతా వ్యధభరితం. తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల నా నిలువెల్లా గాయాలే అయ్యాయి. రాజీనామా ద్వారా నాటి ప్రభుత్వం పన్నిన పద్మ వ్యూహంలో నుంచి బయటపడితే డిపార్ట్మెంటు నా వెన్నులో సస్పెన్షన్ అనే బలాన్ని కసి తీరా దింపింది. సహాయం చేసేవాడు కనిపించగా నొప్పిని భరిస్తూనే 12 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని అనుభవించాను. మహర్షి దయానందుని దయ వల్ల ఒక చక్కని ఆధ్యాత్మిక మార్గాన్ని కనుకొని అందులో విశేషమైన కృషి చేస్తూ యజ్ఞ బ్రహ్మగా వివైపిఎస్ అంటే వీద యజ్ఞ పరిరక్షణ సమితి సంస్థ స్థాపకురాలిగా ఎదిగి హిందీ అభిమానులను కూడా సంపాదించుకొని నా దారిని రహదారిగా పూలబాటగా మలుచుకున్నాను. నళిని మళ్ళీ వికసించింది. ఇలాంటి తరుణంలో నేటి సీఎం అధికారంలోకి రాగానే నా ఫైల్ను ఎందుకో తెరిచారు. నాకేదో సహాయం చేస్తానని ప్రకటన చేశారు. వారిని కలిసి నా మనసులో మాట చెప్పాను. సస్పెన్షన్పై విచారణ చేయించి ఇన్నాళ్ళు ఇవ్వకుండా ఎగ్గొట్టిన సస్పెన్షన్స్ అలవెన్స్ లెక్కగట్టి సుమారు 2 కోట్లు ఇవ్వండి అని అడుగుతూ 16 పేజీల స్వీయ లిఖిత రిపోర్టును ఇచ్చాను. వీలైతే వేద విద్య కేంద్ర స్థాపనకు గ్రాంట్ కూడా ఇమ్మని అడిగాను. రెండోది, వారి పార్టీ పాలసీకి విరుద్ధం. నేను హిందూ కాకపోయి ఉంటే వెంటనే గ్రాంట్ శాంక్షన్ అయి ఉండేది. 6 నెలల తర్వాత నా పిటిషన్ పొజిషన్ కనుక్కుంటే చెత్తబుట్ట పాలైందని తెలిపింది. నా ఆఫీసు కాపీని మళ్ళీ స్కాన్ చేసి పంపాను. దానిపై ఇప్పటి వరకు స్పందన లేదు. మీడియా మిత్రులకు విజ్ఞప్తి, నేను చస్తే ఎవరు సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయకండి. రిజైన్డ్ ఆఫీసర్ కవయిత్రి యజ్ఞ బ్రహ్మ అని నన్ను సంబోధించండి. నా శరీరానికి జరగాల్సిన అంతిమ సంస్కారం వైదాహికంగా జరగాలి. బ్రతికుండగా నన్ను తెలంగాణ పోరాట విషయంలో ఏ నాయకుడు సన్మానించలేదు. నేను చనిపోయాక అంటే పోస్ట్ మార్క్ అవార్డులు రివార్డులు ఇవ్వడానికి బయలుదేరే రాష్ట్ర నాయకులకు ఒక వినతి. బ్రతికుండగా నన్ను పట్టించుకొని మీరు రాజకీయ లబ్ధి కోసం నా పేరును వాడుకోవద్దు. ఒకవేళ నా ప్రస్తుత దయనీయ స్థితి మీలో ఎవరో ఒకరి ద్వారా కేంద్ర ప్రభుత్వ దృష్టికి చేరితే నాకు సరైన ఖరీదైన వైద్యం అందితే నేను ప్రాణాపాయ స్థితి నుండి బయటపడతాను. లేదంటే ఇంకా 3 నుంచి 4 పుస్తకాలు రచించాలని, 100 విఐపి యజ్ఞాలు పూర్తి చేయాలని, ఆధ్యాత్మిక కేంద్రం స్థాపించి విద్యార్థులకు శిబిరాలు నిర్వహించి సనాతన ధర్మాన్ని బోధించి వారిని ధర్మ పరిరక్షకులుగా తీర్చిదిద్దాలని, మోక్ష సాధన తీవ్రతరం చేయాలని, ఇలాంటి నా కోరికలు ఈ జన్మలో తీరేలా లేవు. నా పేరుపై ఉన్న ఒక్కగానొక్క ఇంటి స్థలం వివైపిఎస్కు చెందుతుంది. బ్రతికుండగా దేశ ప్రధానిని కలవలేకపోయాను. వారు కరుణామయులు. నా మరణానంతరం వారు నా లక్ష్య సాధన కోసం ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మా వేదామృతం ట్రస్ట్కు ఇవ్వాల్సిందిగా మనవి. నా జీవితపు అంతిమ లక్ష్యమైన మోక్ష సాధనకు మళ్ళీ జన్మలో కొనసాగిస్తాను. నా మనోభావాలను పంచుకునే చక్కని మాధ్యమంగా పనిచేస్తున్న ఫేస్బుక్కు ధన్యవాదాలు. సెలవిక మిత్రులారా, #CM, #PM, #నరేంద్ర మోడీ, #న్యూస్ పోస్ట్ అని చెప్పేసి ఆమె వీళ్ళందరికీ ట్యాగ్ చేస్తూ ఈ పోస్టును ఫేస్బుక్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఒక పక్కన ఇప్పటికైనా కానీ ఖరీదైనటువంటి వైద్యంతో కూడుకున్నటువంటి అందిస్తే మాత్రమే నేను బ్రతుకుతాను. దీనికి కావాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ప్రధాని మోదీ సహాయం చేస్తే నేను బ్రతుకుతాను, లేకపోతుంటే బ్రతకను. నా చావును ఎట్టి పరిస్థితుల్లో చచ్చిపోయిన తర్వాత అవార్డులతోటి రివార్డులతోటి సత్కరించాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒకవేళ నేను చనిపోయిన తర్వాత నేను రాజీనామా చేసినటువంటి, నేను ఆ పదవికి రిజైన్ చేసినటువంటి ఒక ఆఫీసర్గా మాత్రమే నన్ను రాయండి, నన్ను చూడండి. కానీ నన్ను సస్పెండ్ చేసినటువంటి ఒక అధికారినిగా నన్ను రాయకండి మీ పేపర్లో కానీ మీ టీవీలో కానీ అని చెప్పేసి ఒక విజ్ఞప్తి చేస్తూ ఆమె ఒక పక్కన రేవంత్ రెడ్డిని గతంలో కలిసిన తర్వాత ఆమెకు మళ్ళీ పోస్టింగ్ వస్తుంది, మళ్ళీ ఇంకేదో చేస్తారని చెప్పేసి వార్తలు వచ్చినాయి. కానీ రేవంత్ రెడ్డికి విన్నపం చేసినప్పటికీ ఆమె విన్నపం చెత్తపుట్ట పాలైపోయింది తప్పించి ఎక్కడ కూడా పరిష్కారం దొరకలేదు. 2000 అప్పుడున్నటువంటి ఉద్యమ సమయంలో అంతకంటే ముందు చేసినటువంటి ఉద్యోగానికి అలవెన్సులు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రిలీజ్ చేస్తే 2 కోట్ల రూపాయలు వస్తాయట. కానీ 2 కోట్ల రూపాయలు కాదు కదా, కనీసం 2 రూపాయలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయలేదు. ఇప్పటికైనా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఒక దీనగాథ అని చెప్పేసుకోవచ్చు, ఒక కండీటి ఒక లేఖ అనుకోవచ్చు. ఆమె రాసినటువంటి ఈ ఉత్తరం ఆమె ఎంత ఎమోషనల్గా, ఆమె పరిస్థితి ఇంత దయనీయమైనటువంటి స్థితిలో ఉందో మనం ఈ లేఖ ద్వారా అర్థమవుతా ఉన్నది. ఒక క్యాన్సర్ కాదు, 2 క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ అండ్ బోన్ క్యాన్సర్. ఒక క్యాన్సర్ బోన్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ ఉంటేనే చావు అంచుల్లో ఉన్నట్టు. చావు ఇక
రేపో మాపో దరి చేరుకుంటుందని చెప్పేసి మనం అనుకుంటా ఉంటాం. సో అట్లాంటిది బ్లడ్ క్యాన్సర్తో పాటు బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి నళిని ప్రతిసారి కూడా అంటే ఒక రకమైనటువంటి నొప్పి, అంటే ఏ కీలు కా కీలు విరిచినట్లుగా నొప్పి తట్టుకోలేకపోతున్నాను, నేను హాస్పిటల్లోనే చేరినాను, నేను రేపో మాపో ఉన్నటువంటి తీరుగా నా యొక్క పరిస్థితి ఉంది. చికెన్ గున్యాతో పాటు డెంగ్యూ టైఫాయిడ్ కూడా వచ్చింది, నాకు ఇదంతా కూడా ఇబ్బంది ఉంది పరిస్థితి అని చెప్పేసి రాసేటువంటి ఒక ఉత్తరం అయితే కనబడతా ఉన్నది. తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాత్రం ఆమె ఒక రకంగా సస్పెండ్కి గురైపోయింది. చివరికి ఆమె పూర్తి స్థాయిలో రిజైన్ కూడా చేయడం జరిగింది. సో ఆమెను రక్షించుకోవాల్సిన బాధ్యత యావత్ తెలంగాణ ప్రజల మీద ఉంది, తెలంగాణ ప్రభుత్వం పైన కూడా ఉన్నది. ఆమెకు కావాల్సినటువంటి వైద్య సహాయం కోసం ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది.